నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ మాజీ ఎంపీ అలాగే ప్రజెంట్ టీడీపీ తరపున నరసరావుపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు కొన్ని కామెంట్స్ చేశారు. జాగ్రత్తగా ఉండండి జగన్, కొన్ని ఫేక్ వీడియోస్కి సంబంధించినటువంటిది అన్నట్టు. ఆ వీడియో మనకి సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా కూడా మనం చూడడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. లావు శ్రీకృష్ణదేవరాయలు కొన్ని కామెంట్స్ చేశారు. అంటే ఈ మధ్యకాలంలో ఫేక్ వీడియోస్ వస్తున్నాయని, ఏఎన్ని ఉపయోగించుకుని వీడియోస్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఆ కామెంట్స్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏంటి అంటారు? అది అక్షర సత్యం అండి. ఎందుకంటే ఈ రోజున వాళ్ళది ఏదైతే వాళ్ళకి ఐపాక్ టీం ఉందో కూడా వాళ్ళు కూడా వాస్తవాలను వాస్తవాలను చెప్పకుండా కూడా చాలా కొన్ని విషయాలు దాస్తూ ఇంకా మీరే నగ్గబోతున్నారు, మీరే గెలవబోతున్నారు సో అని చెప్పి మాయ చేసి మభ్యపెట్టి చేస్తూ ఉన్నారు. బట్ ఈ మధ్యకాలంలో వాళ్ళ యొక్క మీటింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళ మీటింగ్స్, వాళ్ళ నామినేషన్స్ వేస్తున్న సందర్భంగా వస్తున్న ఆ ప్రజానీకం కానీ ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా అది తెలుస్తుంది. డెఫినెట్గా వీళ్ళ ప్రజాదరణ కోల్పోయారు, ప్రజా వ్యతిరేకత మొదలైంది. దానివల్ల ప్రజల మద్దతు లేకపోవడంతో కూడా ఎవరు కూడా మీటింగ్ల మీద ఆసక్తి చూపించట్లేదు. పెద్దగా వీళ్ళు ఎంత ఆఫర్స్ ఇచ్చినా కూడా, సో ఎంత ఖర్చు పెట్టినా కూడా, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రజల్లో వచ్చి ఆ స్పందన కొరవడింది. ఈవెన్ నామినేషన్ల పర్వం సందర్భంగానూ జరుగుతుంది, మీటింగ్స్లో జరుగుతుంది. అయినా కూడా ఇంకా మసిపూసి మారడికాయ చేస్తూ అతన్ని మభ్యపెడుతున్నారు. అదే విషయాన్ని శ్రీకృష్ణదేవరాయ కూడా చెప్పడం జరిగింది. సో ఇది మాత్రమే కాదు, గత 5 ఏళ్లుగా కూడా జరిగింది ఇదే. వాస్తవ పరిస్థితులు ఒకటి, అక్కడ సీఎం గారికి ఇచ్చే నివేదిక ఒకటి. సో ఆ విధంగా ప్రతి విషయంలో కూడా, ఇటు విధానపరమైన నిర్ణయాల్లో కానీ, గవర్నమెంట్కి సంబంధించిన నిర్ణయాల్లో కానీ, ఇటు ప్రజలకు సంబంధించిన నిర్ణయాల్లో కానీ, ప్లస్ పార్టీకి సంబంధించిన నిర్ణయాల్లో కూడా అక్కడ వాస్తవాన్ని వక్రీకరించి జరుగుతున్న నష్టాన్నో లేదా జరుగుతున్న డ్యామేజ్నో వారి దృష్టికి తీసుకెళ్లకుండా, ఏదో సామెత చెప్పినట్టుగా అంతా బాగుంది అన్నట్టుగా ఆ విధంగా ప్రతీదీ కూడా ముఖ్యమంత్రి వీక్నెస్ని వీళ్ళు ఎన్కరేజ్ చేసుకుని వీళ్ళందరూ కూడా దాన్ని ద్వారా లబ్ధి పొందడం జరిగింది. సో వాస్తవ పరిస్థితులు ఏ రోజు కూడా ఆయన చెప్పట్లే. సో ఈ రోజున ఈవెన్ ఈ ఎలక్షన్ టైంలో కూడా చెప్పకపోవడం అనేది శోచనీయం. అంటే ఐపాక్ టీమ్ జగన్మోహన్ రెడ్డిని మోసం చేస్తోందా, బురిడి కొట్టిస్తోందా? అంటే శ్రీకృష్ణదేవరాయలు గారి మాటల ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది, లేకపోతే వేరే ఏమైనా ఉందా? అంతే కదమ్మా. ఇప్పుడు వారు చెప్పిన స్టేట్మెంటు, వాళ్ళు చెప్పిన కొన్ని ఉదాహరణల ప్రకారం చూస్తే డెఫినెట్గా ఐపాక్ టీం కూడా వాస్తవాలను ఆయన దృష్టికి తెలగటం అనేది ప్రస్ఫుటంగా తెలుస్తుంది మనకి. సో ఐపాక్ కూడా చేస్తుందంటే మరి బహుశా ఐపాక్ ఏదైనా మాట్లాడుకున్న ఆ కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, సో ఒక ఎలక్షన్ కానీ ఇంతనే ఉంటుంది కదా, 300 కోట్లు 500 కోట్లు ఏదో ప్యాకేజ్ ఉంటుంది కాబట్టి, సో బహుశా మనం వాస్తవాలు చెబితే మన ఫీజు ఇవ్వడేమో, లేకపోతే మన రెమ్యునేషన్ ఇవ్వడేమో. సో ఈ విధంగా బాగుందని ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, సో మంత్లీ ఇంతని, వీక్లీ వన్స్ అని, 15 days కానీ ఇంతని ఒక మాట్లాడుకున్న కాంట్రాక్ట్లోంచి ఒక పర్సంటేజ్ తీసుకుంటూ ఉంటారు వీళ్ళు. సో బహుశా వాళ్ళ ఆ యొక్క అమౌంట్ కోసం కూడా వీళ్ళు ఆ విధంగా కూడా నాటకం ఆడుతున్నారని కూడా మనం అనుకోవచ్చు. అంతేనా, లేకపోతే వాస్తవాల కంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైతే కావాలో అదే ఎఫెక్ట్ చేస్తోంది అనుకోవచ్చా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడానికి, జగన్మోహన్ రెడ్డిని హ్యాపీగా ఉంచడం కోసం ఆడామొగే తేడా లేకుండా ఆయన క్యాబినెట్ సహచర మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఈవెన్ కొంతమంది సలహాదారులు కూడా మీరు చూశారు ఎటువంటి ప్రలాపన పేల్తారు. అసలు అసందర్భ ప్రలాపన ప్లస్ అన్పార్లమెంటరీ వర్డ్స్, ఈ దూషణల పర్వంతో. సో బహుశా నిజాలు చెబితే, ఉన్నట్టుగా చెబితే జగన్మోహన్ రెడ్డికి నచ్చదేమో, లేకపోతే నిజాయితీగా ఉంటే నచ్చదేమో. సో దానివల్లనే చాలామంది వాళ్ళ నైజాన్ని కూడా మార్చుకుని, గతంలో ఇటువంటి క్యారెక్టర్ లేకపోయినా కూడా ఆ యొక్క క్యారెక్టర్ను అలవర్చుకుని, సో ఈ విధంగా ప్రతిపక్ష నాయక ఫ్యామిలీ మెంబర్స్ని ఆడామగాని తేడా లేకుండా కూడా దూషిస్తే కూడా, ప్లస్ ఇదే విధంగా ఈ యొక్క నిజాలు చెబితే ఈయనకి ఎక్కడ రుచించదో, మళ్ళీ మన మీద ఏదైనా కోప్పడతాడో, లేకపోతే మన మీద ఏదైనా అంటాడేమో అని చెప్పి కూడా ఈ విధంగా కూడా మభ్య పెడుతున్నారని కూడా మనం అనుకోవచ్చు.
అంటే ఈ రకంగా మభ్యపెట్టడం వల్ల ఐపాక్ సభ్యులకి వచ్చేటువంటి లాభం ఏంటి అంటారు? లాభం ఏముందమ్మా, కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు, ఏదో 500 కోట్లు 300 కోట్లు, మెల్లిగాడి పైసలు ఆడు తీసుకుని జారిపోతాడు అంతే. ఇప్పుడే ఈ విధంగా పరిస్థితి ఉందంటే మీరు ఆ పొజిషన్లో ఉంటే మీరు ఇస్తారా? అరే ఓడిపోయేటప్పుడు నీకెందుకు స్వామి డబ్బులు అంటారు కదా. సో బహుశా అది కూడా ఒక కారణం అవ్వచ్చు. సో మరి లేదు, వెనకాల ఉన్న కొంతమంది వ్యక్తులు ఏమైనా ఈ విధంగా చెప్పండి అని చెబుతున్నారో. ఇప్పుడు ఇంతమంది దగ్గర 60 మంది సలహాదారులు ఉన్నారు, ఒక సకల శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, సో ఆయన కొడుకు ఒక ఆయన ఉన్నాడు, మొత్తం ఎంటైర్ సోషల్ మీడియాకి ఆయనే బాస్. సో బహుశా వీళ్ళు కూడా ఐపాక్ని చేతిలో తీసుకుని ఐపాక్ చేత కూడా చిలక పలుకులు పలికిస్తున్నారని కూడా అనుకోవచ్చు కదా మనం. ఈ లోపల వీళ్ళంతా ఇల్లు చక్క పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ 5 ఏళ్ల బట్టి బాగానే చక్కబెట్టారు, బాగానే సంపాదించుకున్నారు. ఆయనకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, వసూలు చేసేది ఒకటి, ఆయన చేతికి ఇచ్చేది ఒకటి, వీళ్ళ కొంత ఉంచుకునేది. సో ఇలా రకరకాలుగా వీళ్ళు బాగానే సంపాదించారు అన్ని రకాలుగా కూడా. సో బహుశా ఈ షార్ట్ టైంలో కూడా వాళ్ళు ఎన్ని సర్దుకోవడం కోసమో, ప్లస్ ఉన్నది కూడా ఇంకా లూటీ చేయడం కోసం, అయితే మనకు అనుకూలంగా ఉందని. ఇప్పుడు ఆల్రెడీ అక్రమ సంపాదన చాలా ఉందంటున్నారు జగన్ గారి దగ్గర. ఇటు శాండు, ల్యాండు, మైను, వైను అన్నింటిలో దోసేసిన డబ్బులు చాలా ఉన్నాయంటున్నారు. సో ఈ విధంగా సో వీలైనంత వరకు ఆయన దగ్గర నుంచి ఉన్న ఆ డబ్బును తీసుకోవడానికి కూడా జరిగే ప్రయత్నం కూడా అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నగ్గుతాం అంటే ఎంతైనా ఖర్చు పెడతారు కదమ్మా ఎవడన్నా. సో బహుశా అది కూడా ఒక గేమ్ అవ్వచ్చు, మైండ్ గేమ్ అవ్వచ్చు. అంటే అలాగ ఐపాక్ టీం కనుక జగన్మోహన్ రెడ్డి చేత ఆ రకంగా పనులు చేయించుతున్నట్లయితే అంతేకాకుండా ఈ ఫేక్ వీడియోస్ కూడా ఈ మధ్య కాలంలో బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. సో మరి ఆ ఎఫెక్ట్ ఏం వాళ్ళ మీద ఉండదా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఏం ఫైర్ అవ్వడా? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నప్పుడు ఆయన ఎన్నో కుయ్యెత్తులు అవి ఇవి ఎత్తులు పై ఎత్తులు వేసి ఇతను అధికారంలోకి తీసుకొచ్చారు. సో బహుశా అర్ధాంతరంగా ఐపాక్ టీం నుంచి ప్రశాంత్ కిషోర్ తప్పుకోవడానికి కూడా ఇదే ప్రధాన కారణమై ఉండొచ్చు. సో ఆయనది ఏంటంటే నిజాలు చెప్పే మనస్తత్వం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం. సో బహుశా ఆ విధంగా చెప్పలేక తను తప్పుకొని ఉండొచ్చు. ఇప్పుడున్న టీం వాళ్ళు కాంకర్ అయ్యి ఉండొచ్చు, వీళ్ళతో చేతులు కలిపి. సో ముఖ్యమంత్రి గారిని పెడదారి పట్టిస్తున్నారని, తప్పుదోవ పట్టిస్తున్నారని, వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు మనం. సో దాన్నే క్లీన్గా చెప్పారు, మేలుకో, కళ్ళు తెరుచుకో ముఖ్యమంత్రి గారు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ ఐపాక్ టీం వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు అని చెప్పి క్లీన్గా అదే విషయాన్ని నరసరావుపేట క్యాండిడేట్ ఇప్పుడు ప్రస్తుత టీడీపీ తరఫున పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయ గారు దాన్నే గట్టిగా నొక్కి ఒక్కనించి చెప్పారు. సో మరి చూద్దామండి, వైసీపీ మాజీ ఎంపీ అలాగే ప్రజెంట్ నరసరావుపేటకి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పడం జరిగింది ఐపాక్ టీం సభ్యులకు సంబంధించి. మరి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకుంటాడు ఏంటని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. రైట్, నమస్తే.